అస్మద్గురుభ్యో నమః. భగవంతులారా, మొదటగా రాబోయే ఉగాదికి సంబంధించి కొన్ని మామూలుగా అడిగే ప్రశ్నలా ఉన్నప్పటికీ విశేషం కలిగిన ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి? అదేమిటమ్మా, చైత్రమాసంలో జరుపుకుంటాం కదా, ఇది మనం అంతా అనే మాట. కానీ భారతదేశంలో ఇతర దేశాల్లో ఈ ఉగాది అంటే కొత్త సంవత్సరం అన్నది రకరకాల పద్ధతుల్లో జరుపుకుంటారు. కారణం ఏమిటి? ఇతర దేశాలతో మనకు సంబంధం లేదు. మన భారతదేశంలో విశేషం ఏమిటి అంటే, యజ్ఞాలు చేయడం కోసమైతే కృత్తికామారభ్య, ఉగాది కృత్తికా నక్షత్రంతో ప్రారంభం. లేకపోతే అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నది ఆశ్వయుజమాసం అంటాం, ఆశ్వయుజమాసంలో. లేదు, చిత్రా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్నది చైత్రమాసం. అంటే మనకి చైత్రము, ఆశ్వయుజము, కార్తీకము, ఈ 3 రకాల ఉగాదులు మనకి సాంప్రదాయంలో ఉన్నాయి. మీరు ఏమిటి కారణం అంటే అర్థం ఏమిటంటే, దానికి వేదం చెప్పిందన్నమాట. ఉభయతోముఖం ఋతుపాత్రం భవతి. బాబు, కంగారేం లేదు. ఋతువులని తీసుకుని ఋతువుల ఆధారంగా చెప్పుకుంటారు. మనుషులు ఇలాంటి వాళ్ళకంటే జంతువులు, పక్షులకే ఋతువుల సంగతి తెలుస్తుంది. చైత్రమాసంలో కొత్తగా చిగుళ్ళు ఇవన్నీ వస్తుంటే వాటి ద్వారా మనకు అందించేవి పక్షులు కానీ ఇలాంటివి కానీ. వర్షం పూర్తయిన తర్వాత అక్కడ ఆశ్వయుజ మాసం వస్తుంది, అక్కడ కూడా అంతే, నీటిని బట్టి. అంతేకాదు, మన కాలం అన్నది భగవంతుని స్వరూపము, అర్ధనారీశ్వర తత్వము. అనాదిర్భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదువత్సరోసి. ప్రస్తుతం విశ్వావసరమ సంవత్సరం, ఇదువత్సరము. అగ్నిదేవుడు అధిష్టాన దైవం. ఎలాగా అంటే, పూర్వభాగము పురుష భాగము, ఉత్తర భాగము స్త్రీ భాగము. అందుకనే చైత్రమాసంలో రాముడిగా వచ్చాడు, ఆశ్వయుజ మాసంలో అమ్మవారిగా వచ్చారు. ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి పురాణములన్నీ బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి కారణము అర్ధనారీశ్వర స్వరూపాన్ని చూసిన తర్వాతే సృష్టి కొనసాగించాడు. స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి. అందుకని ఉగాది లేదా యుగాది ఈ 2 రకాలుగా చేసుకోవచ్చు. రెండిటికీ అనుసంధానం ఉన్నది కృత్తికా నక్షత్రం, అగ్ని సంబంధము. అందుకని కార్తీక మాసం అన్నారు. ఇది మనకి అధర్వణ వేదంలో, యజుర్వేదంలో చెప్పిన పద్ధతి. ఏం పర్వాలేదు. మన తెలుగు వాళ్ళమంతా కూడా ఏం చేస్తాం అంటే, ఈ చైత్రమాసం చెప్పుకుంటాం. వేరే ప్రాంతాల వాళ్ళు ఆశ్వయుజ మాసం చెప్పుకుంటారు. ఇంకొకళ్ళు నిప్పు అంటే కృత్తికతోటి చెప్పుకుంటారు. నష్టమేం లేదు. ఇది యుగాది లేదా ఉగాది. ఉగం అంటే నక్షత్రము, యుగము అంటే 2 రకాల తత్వములను కలిపేది. అందుకని అంచేత ఈ ఋతువులన్నీ కూడా భగవంతుని స్వరూపములు. అంచేత మనం ఈ రోజైనా చేసుకోండి అంటే ఉగాది చైత్రమాసంలో చేసుకోవచ్చు, ఆశ్వయుజ మాసంలో చేసుకోవచ్చు. ఇది ఉగాదికున్న విశేషం. అందుకనే ప్రాచీన కాలంలో పల్లెటూళ్ళల్లో ఈ ఉగాది చైత్రమాసం నాడే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుని రకరకాల వృత్తుల వాళ్ళు ఏ ఏ పనులు ఎలా చేయాల్సి ఉంటుంది, ఏమేమిటి చేయాలి నిర్ణయించుకునేవారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇత్యాదులన్నీ కూడా నిర్ణయించుకునేవారు. అది నక్షత్ర గమనాన్ని అనుసరించి చెప్పుకునే పద్ధతి లోపల ఉగాది 2 రకాలు. అనాదిర్భగవాన్ కాల, భాగము
ముందు భాగము పురుష భాగము, తరువాతి భాగము స్త్రీ భాగము, రెండూ కలిపితే వచ్చింది సంవత్సరము. ఇంకా మీకు వివరం కావాలంటే యజుర్వేదంలోనూ అధర్వణ వేదంలోనూ చాలా విస్తారంగా ఇచ్చారు, అది గమనించండి. ఇది ఉగాది. విశ్వావసునామ సంవత్సరము. సకల ప్రపంచంలో ఉండే సంపదలన్నిటికీ అధిపతి అగ్నిదేవుడు, అందుకని విశ్వావసు అనే పేరు. ఇదువత్సరము అంటే చల్లదనాన్ని కలిగించేది అని దీనికి పేరు కూడా ఉంది. ఇది విశేషము. మళ్ళీ ఉగాదికి సంబంధించి వేరే ప్రశ్న మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.